ఈరోజు యవ్వన సమాజము ఆరాధన చేస్తూ ఉన్నది. మొట్టమొదటిగా నా ముందు యవ్వన సమాజపు ఆరాధనలోనికి వర్షిప్‌ని జరిగించినటువంటి ఆదిని బట్టి సంతోషిస్తూ ఉన్నాము. ఈ దినము జరిగినటువంటి ఆరాధన భాగమంతటిలో ఏది ఒరిజినల్ లేదు. ప్రతిదీ డూప్లికేటే. ఎందుకంటే అధ్యక్ష స్థానంలో ఉండాలి. టెంపరరీ ఒకరిని యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. వేరొకరు వర్తమానాన్ని తీసుకురావాలి. ఆ స్థానంలో నేను నిలవబడాల్సి వచ్చింది. ఇది ఆమోదయోగ్యం కాదు. అయినను దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగాలలో హోషేయ 10:12 ఇదొక సమయము అని ఆయన చెప్తూ ఉన్నాడు. నీతి ఫలించడానికి విత్తనము మనం వేసుకుంటూ వెళ్ళాలట. ఆయన ఒక నీతి వర్షాన్ని పంపిస్తానని చెప్పారు. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షమును కురిపించినట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమిని దున్నండి. ఎందుకు ఈ వాక్యాన్ని చదివించడానికి ఇష్టపడ్డాము అంటే, అసలు యవ్వన సమాజపు ఆదివారంలో ఏం మాట్లాడాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన సంఘానికి ఇవ్వబడినటువంటి కొన్ని దర్శనాలు, యాకోబు రాసినటువంటి పత్రిక నుంచి ఎట్టి రీతిగా ఇవ్వబడిందో, దైవజనునికి ఇవ్వబడినటువంటి మరొక దర్శనం ఏంటి అంటే, ఇది వరకు మీరు దున్నని బీడు భూములను మరలా దున్నండి. దీని నుంచే మనం ఇంకొకటి, దున్నినటువంటి బీడు భూమి పూడుకొని పోతే తిరిగి దానిని దున్నాలని, దున్ని పూడుకుపోబడినవే కాదు, అసలు దున్నకుండా ఉన్నటువంటి భూములను దున్నడానికి దేవుడు ఒక సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అది ఒక నీతి వర్షాన్ని దేవుడు కురిపింపబోయే సమయం. మన చేతను విత్తనాలు ఉండాలి. దున్నినటువంటి భూమి పూడికిపోతే మరలా దున్నాలి. ఈ వచనం చదువుతూ ఉన్నప్పుడు మా యవ్వన సమాజము ఇట్టి స్థితిలోనే ఉందని, ఇట్టి స్థితిలోనే మేము ఉండిపోతున్నామని విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ వచనము అంటే, ఒకసారి దైవజనులు మాట్లాడుతూ ఒక వాక్య భాగాన్ని, మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయంలో మొట్టమొదటి భాగాలలో ఒక ఉపమానం ఉంటుంది. బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. 10 మంది ఉన్నారు. 5 మంది కింద విడిపోయి ఉన్నారు. వీటిలో ఒక దైవజనుడు ప్రసంగాన్ని చేస్తూ, అందరూ పరలోక రాజ్యం కొరకే వచ్చారు, అందరూ ఆ విందులోనికి ప్రవేశించడానికే సిద్ధంగా ఉన్నారు, అందరూ కన్యకలే, అందరి దగ్గర సిద్ధులు ఉన్నాయి, అందరి దగ్గర వెలుగుతున్నటువంటి జ్యోతులు ఉన్నాయి. అయినా 5 మాత్రమే లోపల ప్రవేశించి మిగిలిన 5 బయట ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే, ఆ 5 ఈ 5 మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యత్యాసము ఆయన చెబుతూ, ఇంకొంచెం ఏకాగ్రత, ఇంకొంచెం సిద్ధపాటు, ఇంకొంచెం భక్తి. వాళ్ళు భక్తి పరులే, వీళ్ళు భక్తి పరులే. వాళ్ళు రాజ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారే, వీళ్ళు రాజ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారే. అయినా ఎందుకు ప్రవేశించలేకపోయారు, ఎందుకు ప్రవేశించగలిగారు అని గుంపులను వేరు చేస్తూ, ఎక్కడో మనం దున్నబడ్డాము అనుకుంటూ ఉన్నాం. సంఘంలో ఇంకా మనం దున్నబడలేదేమో. యవ్వన సమాజాన్ని ప్రత్యేకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. అసలు దేవుడు యవ్వన సమాజాన్ని మాట్లాడుతూ, యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారని చెబుతూ, దావీదు రాసినటువంటి కీర్తనలో ఆయన తమ కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉంటారని చెప్పి, తమ కుమార్తెలు నగరునికై చెక్కబడినటువంటి మూల కంబాల వలె ఉంటారని ఆయన మాట్లాడుతూ వచ్చారని.
ఇంత ఆధిక్యత ఇవ్వబడినటువంటి యవ్వన సమాజము ఈరోజు మనము చేస్తున్నటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైనదేనా? అసలు యవ్వనస్తులు ఎట్టి రీతిగా ఉండాలి అంటే, దేవుని దాసులు మాట్లాడుతూ యోసేపును గురించి, మరియను గురించి ఆ భాగాన్ని అంతటి చదివించటం లేదు కానీ, యోసేపు మరియల జీవితంలో వారు దేవుడు ఒక దినాన్ని దర్శించి దయాప్రాప్తురాల అని పిలిచి క్రీస్తు జననాన్ని గురించినటువంటి ప్రవచనాన్ని ఆమెకు తెలియజేసి, ఈ లోకానికి రక్షకుడిగా క్రీస్తుని పంపుతూ ఉన్నప్పుడు అయ్యగారు ఉపయోగించినటువంటి మాట ఏంటంటే, ఎవరి చేతో రక్షించడానికి కాదు కానీ తానే మనుష్యులను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి క్రిందకు వచ్చాడు. మనము కూడా చేయాల్సినటువంటి పని ఏదైనా మనమే చేయాలి. ఇంట్లో పని చేసుకోలేకపోతే పని మనిషిని పెట్టుకోవచ్చు. ప్రార్థన చేసుకోలేకపోతే ప్రార్థనా పరులను గుంపులను తెచ్చుకోవడానికి లేదు. డబ్బులు ఇచ్చి ప్రార్థనను కొనుక్కోవడానికి లేదు. వాక్యము విస్తారంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎక్కడ మనం స్క్రోల్ చేసిన వాక్యమే వినిపిస్తూ ఉంది, నేను వాక్యంతోనే ఉన్నాను అని అనుకుంటూ ఉంటే పొరపాటు పడుతూ ఉన్నాం. సంఘంలో చేరాలి. ఆది అపోస్తలులు చేసినటువంటి పరిచర్య, ప్రతి ఇంటను కూడుకున్నారు, ప్రతి ఇంటను రొట్టె విడిచారు, ప్రతి ఇంటను ఏకాగ్రత కలిగి ప్రార్థన చేశారు. ఇది మనం మిస్ అవుతూ వస్తూ ఉన్నాం. మనము ఎక్కడో దున్నని బీడు భూములు ఉన్నాయని అక్కడికి ఇక్కడికి మనం పరిగెడుతూ ఉన్నాం. మొదట మన భూములను మనం దున్నుకుందాం. మన హృదయం అనేటువంటి నేలను, అది ఒక మంచి విత్తనము పడి ఆ మంచి విత్తనాలను ఫలించేటువంటి స్థలముగా మన హృదయాలను ముందు పవిత్రపరుచుకుందాం. ఈ దినము అనేకమైనటువంటి వర్తమానాలు ఎట్టి రీతిగా మనం నడిపించబడాలో నాకు అర్థం కాలేదు కానీ, ఈ భూమిని దున్నుట అనే దాని మీద యవ్వన సమాజాన్ని ప్రోత్సాహపరచవలసింది కుటుంబమే. మన మన బిడ్డలు ఎక్కడున్నారు? సండే స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని మనందరం చాలా సంతోషించాం. యవ్వన సమాజము పెద్దల యొక్క మాటలను త్రోసివేసేదిగా ఉంది. 1వ రాజులు రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తే అక్కడ యెరోబామును గురించి రాస్తూ ఉంటాడు. యెరోబాము అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఒక మంచి ఆలోచన చెప్పారట. ఆ ఆలోచనను త్రోసివేసి తన గుంపులో ఉన్నటువంటి యవ్వనస్తుల యొక్క ఆలోచన అక్కడ ప్రతిఫలింపజేస్తూ ఉంటాడు. అక్కడ ఆలోచన చేస్తే ఎక్కడి వరకు వెళ్తాడు అంటే, బలిపీఠం మీద ధూపం వేయడానికి వెళ్తే దైవజనుడు ప్రవచనం చెప్పిన వెంటనే ఆయన చెయ్యి ఎండిపోయింది అని రాయబడి ఉంటుందని. మన ముందు వెళ్తూ ఉన్నటువంటి మన పెద్దలైనటువంటి వారు చెప్పినటువంటి మాట, ఉదయ్ కుమారయ్య గారు ఒక మాట మాట్లాడుతూ, సంఘానికి యవ్వన సమాజం ఒక ఇరుసు లాంటిది. దాని మీద నడుస్తూ ఉన్నటువంటి చక్రాలు, దాని మీద వెళుతూ ఉన్నటువంటి బండి సజావుగా సాగుటకు యవ్వన సమాజం తప్పక కొంత ప్రయాసపడాలి అని చెప్పారు. అందుకనే తల్లి అయినటువంటి మరియ ప్రసవ వేదన పడుటకు, కష్టపడుటకు సిద్ధంగా ఉంది. ఆమెను అవమానపరచనోళ్ళక యోసేపు వదిలి వెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉన్నప్పుడు, మరలా ప్రభువు చేత హెచ్చరింపబడి, ప్రభువు చేత బోధించబడి, పరిశుద్ధాత్మ వలన ఇది జరిగినది ఈ కార్యమని చెబుతూ, అక్కడ నుంచి అతనికి 2 భారాలు కలిగి ఉన్నాయి. బాలుడైనటువంటి క్రీస్తుని రక్షించుకోవాలి, అలాగే తల్లి అయినటువంటి మరియను. అందుకని అక్కడ ఏ వచనాలు మనం చదివినా సరే ప్రతిసారి శిశువును ఆయన తల్లిని అని రాయబడి ఉంటుందని. ప్రభు అయినటువంటి క్రీస్తు శిలువ మీద తల్లిని ఎట్టి రీతిగా వదిలిపెట్టలేదో, తల్లి గర్భాన్ని మోసింది. అక్కడ ఉన్నటువంటి ఈ లోక రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడిని మాత్రమే రక్షించాలి అనేది లేదు పరిశుద్ధాత్మనికి. అక్కడ తల్లి ఉండాలి, శిశువు ఉండాలి. ఇద్దరిని కలిపి
ఆయన ఐగుప్తుకి పారిపోమంటే ఐగుప్తుకి వెళ్ళిపోతా ఉన్నాడు. తిరిగి హేరోదు చనిపోయాడు, తిరిగి రమ్మంటే వారి కుమారుడు అక్కడ రాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు దేశానికి వచ్చి గలిలయ ప్రాంతానికి వచ్చి నజరేతు వాడని పిలిపించుకోవడానికి నా దేవుడు ఇష్టపడుతూ ఈ భారము సంఘములో యవ్వన సమాజాన్ని, సంఘం యొక్క దర్శనాన్ని, సంఘం యొక్క దేవుడిచ్చినటువంటి పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి మనందరము ఇరుసుల వలె సంఘమునకు కొన్ని చక్రాల వలె మనము మారుటకు ఈ దినమైన దేవుడు ఇదే సమయం అని చెబుతూ ఉన్నాడు. నీతి వర్షాన్ని ఆయన కురిపించబోతూ ఉన్నాడు. ఆ నీతి వర్షాన్ని కురిపించబోతూ ఉన్నటువంటి సమయంలో మన హృదయాలలో అటువంటి విత్తనాలు నాటుకుంటే మనము ఎట్టి రీతిగా ఉంటాము అంటే, ఎస్తేరు రాసినటువంటి గ్రంథంలో రాణి అయినటువంటి వస్తీ రాజు యొక్క ఆజ్ఞకు లోబడని కారణంగా త్రోసివేయబడినప్పుడు వస్తీకి బదులుగా ఎస్తేరు రాణిగా చేయబడింది. ఆమె దయ పొందింది. రాజు యొక్క కిరీటము, రాణి యొక్క కిరీటాన్ని ఆమెకు ధరింపజేశారు. ధరింపజేసిన తర్వాత ఎస్తేరు రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. మొర్దెకై యొక్క పోషణమందు ఎలాగూ ఉన్నదో ఎస్తేరు రాణి అయిపోయిందని, ఎస్తేరు సంస్థానాల మీద అధిపతి అయిపోయిందని ఎక్కడ ఎస్తేరులో ఆమె ప్రవర్తనలో ఎక్కడ మార్పు రాలేదు. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక వచనం రాయబడి ఉన్నది. యవ్వన కాలమందు నిన్ను ఎవరూ తృణీకరించకుండా ఉండాలంటే అని అపోస్తలుడైన పౌలు తన కుమారుడు శిష్యుడు అయినటువంటి తిమోతిని గురించి ఆయన మాట్లాడుతూ ఒక వచనాన్ని చెప్తా ఉన్నారు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, అన్నింటిలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండాలని. ఇక్కడ ఎస్తేరుని చూస్తే విశ్వాసులందరికీ మాదిరిగా, ఆమెకు ఉన్నటువంటి స్థితి, ఆమె తల్లిదండ్రులను కోల్పోయినటువంటి స్థితి, మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన యొక్క స్థితిని చూచి ఈరోజు మనం అతిశయపడుతూ ఉన్నామేమో. ఆ స్థితి దేవుడిచ్చిందే. మనము పుట్టిన నాటి నుంచి నేటి వరకు మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన ఉచితమైన కృప. ఆయన మనల్ని పోషించాడు, రక్షించాడు, ఒక సంఘంలో నిలవబెట్టాడు. సంఘానికి ఒక దర్శనం ఉన్నది. ఆ దర్శనాన్ని మోయవలసినటువంటి భారము యవ్వనస్తులైనటువంటి మన మీద ఉంది. మనము యెరోబాము వలె ఉందామా? ఎస్తేరు వలె మొదటి నుంచి చివరి వరకు. అందుకని క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మనము కూడా ఏకరీతిగానే ఉండాలని కోరుకునేటువంటి దేవుడు. మొర్దెకైతో ఆమె మాట్లాడుతూ చెప్తుంది, ఎందుకు గోనెపట్ట కట్టుకున్నావని వాకబు చేస్తుంది. హామాను అనేటువంటి ఒక వ్యక్తి వల్ల యూదులందరికీ కలిగినటువంటి ఒక గొప్ప విపత్తు, దానిని రక్షించడానికి ఒక మనవిని చేయమని చెబుతూ ఉన్నప్పుడు, మొర్దెకై దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, రాజు ఆజ్ఞ లేనిదే ఎవరినూ లోపలికి వెళ్ళడానికి లేదు అని చెప్పినప్పుడు, నీవు రాజు అంతఃపురంలో ఉన్నంత మాత్రం చేత నీవు తప్పింపబడతావని అనుకుంటూ ఉన్నావా? మన యొక్క ఏ స్థితి మనల్ని రక్షించదు. పెద్ద అయినటువంటి మొర్దెకై ఒక మాట చెప్పిన వెంటనే ఆమె లోబడి, ఏమైనా కానీ నేను రాజు యొక్క అంతఃపురంలోనికి, ఆజ్ఞ లేకుండా ఉండేటువంటి స్థలంలోనికి నేను ప్రవేశిస్తానని చెప్తుంది.
నీవు ఈ దినమున ఊరకుండిన ఎడల యూదులకు సహాయము వేరొక చోట నుంచి వస్తుందని చెప్తాడు. మొర్దెకై లాంటి మన పెద్దలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం ఆ మాటకి విధేయులుగా నిలవబడితే ఆ దున్నబడినటువంటి భూమి మనమే అవుతాం. యవ్వనము ఈ సమాజం యొక్క బాధ్యత. ఇంకొకటి, సంఘమును మన భుజాల మీద మోసుకుంటూ వెళ్ళడానికి ఇంకా ఎక్కడో ఆగిపోతూ ఉన్నాం. పరిచర్యలో చిన్న నిర్లక్ష్యం. మరి ముఖ్యంగా కుటుంబం యొక్క ఔన్నత్యం అంతా ఒక వ్యక్తి నుంచే మొదలవుతుంది. అయ్యగారు గత కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి భాగము, యోసేపు ఒక్కడే, యోసేపు యవ్వనుడే. యోసేపు యొక్క కుటుంబం ఆయనతో లేదు. యోసేపు కొనబడి అమ్మివేయబడి ఒక స్థలానికి చేరినప్పుడు మొదటి దినం ఎలాగున్నాడో చివరి దినం వరకు అలాగనే ఉన్నాడు. మన సంఘమైనటువంటి మనము అట్టి రీతిగానే ఉండాలి. మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు నేను తప్పక సాక్ష్యాన్ని చెప్పగలను. ఆగస్టు 10 నేను హాస్పిటలైజ్డ్ అయినప్పుడు సంఘం నా కొరకు ప్రార్థించింది. ఈరోజు ఇట్టి రీతిగా నేను మీ ముందు నిలవబడగలిగాను. నాకు ఒక ఆలోచన, అక్కడే ఆలోచించేసుకుంటున్నాను నేను. ఆగస్టులో మనం సిక్ అయ్యాము. ఈ ఓపిక డిసెంబర్ నెలలో క్యారల్స్ గురించి అక్కడ ఆలోచిస్తున్నాను నేను. ఇది వరకు మనం పరిగెట్టినట్టు మనం పరిగెట్టగలమా? ఇది వరకు ఉన్నటువంటి అది ఉంటుందా? దేవుడు మాట్లాడాడు, కదలక నిత్యము నిలుచు సీయోను పర్వతం వలె ఉంటావని. డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ప్రతి క్యారల్స్లో ప్రతి ఇంటను నిలవబడుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఇది దేవుడు ఏం చేయగలరు అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని. అసలు ఈ ఆగస్టు 10న నేను సిక్ అవ్వకముందు గత కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు నాతో మాట్లాడిస్తున్నటువంటి మాట, దేవుడు సహాయం చేస్తాడు అంటే నీకు ఎలా తెలుస్తుంది? ఎక్కువగా నేను ఈ మాటలు ఎక్కడ మాట్లాడానంటే పానింగపల్లి చర్చిలో మాట్లాడాను. దేవుడు నీకు సహాయం చేశాడు అంటే నీకు ఎలా తెలుస్తుంది? పరిస్థితులన్నీ బాగుంటే తెలుస్తుందా? ఎదురుగా ఎర్ర సముద్రం ఉండాలి, వెనకాల ఫరో సైన్యం తరువుకుంటూ రావాలి. ఆరోగ్యము బాగోలేనప్పుడు దేవుడు నిన్ను ఎలా ఆ రేవుని దాటించాడు, దేవుడు నిన్ను ఎంత లోతునకు నడిపిస్తున్నాడు అనేటువంటి మాటలు, ప్రభువా నువ్వు నన్ను ధైర్యాన్ని చెడిపోకుండా నువ్వు ముందుగానే నన్ను ట్రైన్ అప్ చేసుకుంటూ వచ్చాడని. ఈ పరిస్థితి ప్రతి కుటుంబానికి, వరకాంత్ గారికి సిక్ అవుతున్నప్పుడు, అలాగే జేమ్స్ గారు బలహీనపడుతూ ఉన్నప్పుడు, ఆ నెలలో వేసినటువంటి క్యాలెండర్ నుంచి అయ్యగారికి మాట్లాడారు, నీవు భయపడనక్కర్లేదు అనేటువంటి మాట పలుమార్లు వస్తూ ఉన్నదంట. నేనెందుకు భయపడతాను? ఇప్పుడు నాకు భయపడే పని ఏముంది? ఎందుకు భయపడాలి? నేను భయపడేటువంటి కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ ఆయన చదువుతూ ఉండగా నేను ఫోన్ చేసి, వరకాంత్ గారు ఇలా యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళాను, అయ్యగారు బాగుంది, అంతా కంగారు పడకండి. దేవుడు ముందు వాగ్దానాన్ని ఇచ్చి తర్వాత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇంతకన్నా గొప్ప రక్షకుడు, గొప్ప దేవుడు మనకి ఎక్కడున్నాడు? యోసేపు మరియలు ఎట్టి రీతిగా లోకరక్షకుణ్ణి రక్షించడానికి ప్రయాసపడుతూ ఉన్నారో, మన కుటుంబాలను రక్షించుకోవడానికి
మన సహోదరుల కుటుంబాలను రక్షించుకోవడానికి, మనకున్నటువంటి ఇవ్వబడినటువంటి ప్రాంతాలను రక్షణ మార్గంలో నడిపించడానికి ఆ భారం మనకు ఉండక్కర్లేదా? ప్రతి దాని గురించి మనం పరిగెడతాం. ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంది. ప్రతి దానికి చేయాల్సినటువంటి ఒక టైం ఉంది. దేవుడు ఒక సమయాన్ని చెప్తూ ఉన్నాడు, నీతి వర్షాన్ని కురిపించేటువంటి సమయం ఇదని. ఆ నీతి వర్షాన్ని కురిపించే సమయంలో మనము ఇంకనూ దున్ని విడిచిపెట్టబడినటువంటి భూములుగా ఉండిపోతే, దున్ని పూడికిపోయినటువంటి అనుభవంలో మనం ఉండిపోతే, మనకన్నా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన తర్వాత, అందరికీ బోధించిన తర్వాత, నేనే ఆ రక్షణను పోగొట్టుకుంటే నా పరిస్థితి ఏంటి ఏంటి అని పౌలు రోధిస్తూ, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని చెప్తాడండి. ఆ నలగొట్టుకునేటువంటి తత్వం మనకును తప్పకుండా ఉండాలి. అందుకనే మన భాగాలలో మనం నేర్చుకుంటూ రూతు 3వ అధ్యాయం 10వ వచనంలో ఇటు రీతిగా రాయబడి ఉన్నది. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఎందుకు మునుపటి ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు? ఆమె ఉన్నటువంటి దేశాన్ని విడిచిపెట్టింది, బంధువుల్ని విడిచిపెట్టింది, అక్కడి నుంచి అత్త కూడా నడుచుకుంటూ వచ్చింది. ఎంత దూరం వచ్చిన తర్వాత ఎవరైనా ఎలాంటి వాడో తెలుసుకోవాలి అంటే ముందు వాళ్ళ స్నేహితులను చూడాలట, లేకపోతే పదవి ఇచ్చి చూడాలట. అంటే పదవితో పాటు ఆలోచనలు, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. రూతు, నయోమి కూడా వచ్చిన తర్వాత ఆమె యొక్క పరిస్థితి పరగ ఏరుకునేటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. నన్ను చూసేవారు ఎవరూ లేరు, నేను ఏమైనా చేయొచ్చు అనేటువంటి ప్రవర్తన ఆమె లేదు. అప్పటి వరకు మోసుకుని వచ్చినటువంటి నయోమిని జ్ఞాపకం చేసుకుని కొన్ని పేలాలు ఇస్తే ఆ పేలాలు తిని తిరిగి అత్త కొరకు పట్టుకెళ్ళింది. ఈ ప్రవర్తన అంతా చూసినటువంటి బోయజు చెప్తూ ఉన్నటువంటి మాట, నీ మునుపటి సత్ప్రవర్తన, మునుపు సత్ప్రవర్తనే ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. ముందు మనం యవనస్తులుగా భారము కలిగి ఉన్నాం, మరి రాబో దినాలలో మరీ ఎక్కువ భారాన్ని మనం కలిగి ఉండాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి సమయం, ఆయన నీతి వర్షాన్ని కురిపించేటువంటి సమయం. అందుకని ఆయన అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయం 17వ వచనంలో అంత్య దినాలను గురించి మాట్లాడుతూ, అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదును, నీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, నీ యవ్వనులకు. ఈ వాగ్దానం మనకుంది. దీనిని మనం పట్టుకుని దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఎదరికి తీసుకువెళ్ళాలి అంటే ముందు మనలో దేవుని యొక్క ఆత్మ బలముగా ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నప్పుడు, దేవునితో నిత్యము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆయన ఆత్మను మనకు కుమ్మరించినప్పుడు దర్శనాలను చూసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ దర్శనాన్ని చూడలేకపోతే ఏదైనా ఒక వ్యక్తి నుంచే మొదలవుతుంది అని నేను చెప్తూ వచ్చాను. అయ్యగారు మొన్న రావికంపాడులో మాట్లాడుతూ, మత్తయి సువార్త నూతన నిబంధన మొదలుపెట్టిన వెంటనే అబ్రహాము, దావీదు, క్రీస్తు ముగ్గురిని గురించే మొదటి వచనంలో ఉంటుందని ఆయన మాట్లాడుతూ, ఎందుకు అబ్రహాం పేరు మొదటే రాయించేయాలి? క్రీస్తు జననాన్ని గురించి రాసుకోవచ్చు కదా. నేను అబ్రహాము వంశావళి నుంచి వచ్చానని ఎందుకు చెప్పుకోవాలి అంటే, అబ్రహాము ఒక్కడు లేచాడు, ఈ తర్వాత ఉన్న తరాలన్నీ ఆయన కుమారులుగానే పిలువబడుతూ ఉన్నాం.
ఇది ఎక్కడ చూస్తాము? సుంకరి చేసినటువంటి ప్రార్థనలో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు అని. ఈ పరిస్థితి ఎప్పుడు ఒక్క వ్యక్తి నుంచే మొదలవుతుంది. ఆ వ్యక్తి మన కుటుంబంలో మనమే అవ్వాలి, యవ్వనలుగా మనమే అవ్వాలి. మన దగ్గర నుంచి మన రాబో తరాలన్నీ తప్పక నిలవబడాలి. నేను దావీదుని గురించి ఇంతకుముందు నేను ఎప్పుడైనా మాట్లాడితే అయ్యగారు అనేవారు, నీవు దావీదు యాకోబుల్ని టచ్ చేయకుండా నీవు మాట్లాడలేవా అని. ఎందుకంటే అయ్యగారు చెప్పినటువంటి వాక్యాల్లో దావీదు యాకోబుల జీవితాలు మన మీద, రూతు యొక్క జీవితం మన మీద అంత బలమైనటువంటి ముద్ర వేసింది. దావీదు ఎందుకు అంటే ఇశ్రాయేలీ జనాంగాన్ని అంతటిని తృణీకరిస్తూ ఉంటే పౌరుషం కలిగి ఒక వ్యక్తి లేచాడు. లేచేవాళ్ళు మాత్రమే కావాలి క్రీస్తుకు, లేవని వాళ్ళు అవసరం లేదు. ఇంకొక వ్యక్తిని ఆయన లేపుకుంటాడు. సంఘమైనటువంటి మనము ఈ దినము లేవాలి. ఒక మోడల్ పరిచర్య ఉంది మనకి అని చెప్పుకుంటున్నటువంటి మనం, దానిలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మనం. అయ్యగారు నేను ఒకసారి మేము బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద పోస్టర్ ఉంది. ఆ పోస్టర్ మీద ఒక పక్కన ఇద్దరు ఎమ్మెల్యేల ఫోటోలు వేసి ఉన్నాయి. అసలు ఇంకొక ఏమీ లేదు, వాక్యం అడుగు చిన్నది రాసి ఉంది. ఒక చిన్న దైవజనుడు అక్కడ పక్కన ఎక్కడో రాసి ఉన్నాడు. నేను అయ్యగారితో అన్న మాట ఏంటంటే, అయ్యగారు ఈ మన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారుని, ఎవరైనా మన అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు గారు, వీళ్ళిద్దరు ఎప్పుడు ప్రసంగికులు అయ్యారండి అన్నాను. అవును కదా అబ్బాయి, నిజంగానే అలా ఉంది. అంటే ఈరోజు క్రైస్తవ్యం అలా అయిపోయింది. అట్టి రీతిగా లేకుండా మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలే, మనమే, మన కాంగ్రిగేషనే, మనమే అడగదు అనుభవమే, మన కుటుంబాలే. అసలు ఇది ఇచ్చినటువంటి భాగ్యము, దేవుడిచ్చినటువంటి భాగ్యం. ఎవరికో కనబడడానికి ఎస్తేరు తయారవ్వలేదట. హేగే చెప్పినటువంటి అలంకారం తప్ప ఇంకొక అలంకారం వద్దన్నదట. అందుకే ఎస్తేరు అలా నిలవబడింది. మన సంఘంలో దేవుడు చెప్పినటువంటి పని తప్ప ఇంకొక పని చెయ్యము. దేవుడు చెప్పినటువంటి దర్శనం తప్ప ఇంకొక దాన్ని నెరవేర్చలేము. దేవుడు చెప్పిన దాని నుంచి డైవర్ట్ అవ్వాలి అంటే సాతానుడు వచ్చి పక్క నుంచి చెబుతూ ఉంటాడు, ఇది కూడా దేవుని మాటే అని అనిపించేలా చేస్తాడు. గర్జించు సింహము వలె వస్తాడట, కానీ గర్జించే సింహం అది కాదు. భ్రమ పెట్టేటువంటి పరిస్థితుల్లోనికి మనం ఎప్పుడు వెళ్తాము అంటే, మనం చల్లారిపోతే, మన భూమిలన్నీ బిగిసిపోయి పూడికిపోతే, అప్పుడు సాతానుడు చెప్పేటువంటి మాటకు మనం ఆలోచనలోనికి వెళ్తాం. యెరోబాము వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం. ఉదయ్ కుమార్ అయ్య గారు అనేక మార్లు చెప్పినటువంటి మాట, యవ్వన సమాజము ప్రత్యేకంగా ఉండాలి. యవ్వన సమాజము ఒకరోజు క్రిస్మస్ చేసేది కాదు. యవ్వన సమాజం క్యారల్స్ నుంచి మొదలు పెడితే డిసెంబర్ నెల అంతా అయిపోయే వరకు మిగిలిన నెలల్లో జరిగే సంఘ కార్యక్రమాలన్నింటికి ఎవరు చేస్తారు? మీరే చెయ్యాలని వాడైనా. మన ముందు నడిచినటువంటి గొప్ప విశ్వాసులు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తే, ఆ పాఠాన్ని పట్టుకుని మనం వెళ్ళలేకపోతే, ఇంకంతకన్నా మనం ఇంకా ఒక త్రోవని చూపించారు. ఇది వరకు వెళ్ళనటువంటి త్రోవ కాదు ఇది. అంత పెద్ద అయిన ఒక ఆటో సీట్లో ఎదర చిన్న పార్ట్ మీద కూర్చుని వెళ్తూ ఉన్నప్పుడు, ఈరోజు సంఘానికి ఒక బస్సు ప్రొవైడ్ చేసేటువంటి స్థితి కేవలం వారు చేసినటువంటి ప్రార్థనలే. ఈ దినం యవ్వన సమాజమైన మనం చేద్దాం ప్రార్థన. మన యొక్క రాబో తరాలు, సంఘాన్ని నడిపించేటువంటి మన బిడ్డలు ఆ త్రోవలో తప్పక నడుస్తారు. త్రోవ ఎప్పుడు చూపించేది అయి ఉండాలి, చెప్పేది కాదు. ఆ మార్గము గుండా క్రీస్తు వెళ్ళి, నేను మార్గాన్ని ఏం చెప్పాడు, ఈ మార్గం గుండా వెళ్తే పరలోకం వస్తుందని కాదు. ఆయన నడుస్తూ, మీరు నాతో పాటు నన్ను వెంబడించండి. మధ్యలో పౌలు వచ్చాడని, క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడిస్తే చాలు.
ఇదంతా ఒక భక్తి మనం నేర్చుకోవాలి అంటే ఈరోజు జ్ఞానులు వచ్చారు, సాంబ్రాణి బోలము బంగారం ఇచ్చారు. ఇవి ఏమో అవన్నీ 3 ఆదివారాల్లో అనేక చోట్ల మనం వింటానే ఉన్నాం. ఈ దినము నా యొక్క వర్తమానము 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఒకటి, నీతి వర్షం కురబడబోతుంది. దేవుడు అంత్య దినాలు వచ్చాయని చెప్పాడు. ఆత్మను కుమ్మరించబోతూ ఉన్నాడు. ప్రత్యేకంగా యవనస్తులమైనటువంటి మనందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరించబోతూ ఉన్నాడు. ఒక విత్తనము, వాక్యం అనే విత్తనం మన హృదయాలలో పడుతూ ఉంది. అది శ్రేష్టముగా మొలిచి క్రీస్తుతో అంటు కట్టబడేదైతే అప్పుడు మాత్రమే ఫలిస్తాం. అలా ఫలించాలి అంటే మనలో ఉన్నటువంటి భూములన్నిటిని, హృదయం అనే నేలను మంచి నేలగా దాన్ని చదును చేయాలి. దీనిని చేసినప్పుడు మన గురించి కూడా పరిశుద్ధాత్ముడి సాక్ష్యం ఇస్తాడు. నీ మునుపట్టి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్నటువంటి ప్రవర్తన మరీ ఎక్కువైందని. ఎస్తేరు ప్రతి చోట మొర్దెకై పోషణలో ఎలా ఉందో అంతఃపురంలోనే అలాగనే ఉన్నదని. దావీదు గొర్రెల దొడ్డిలో ఎలా ఉన్నాడో ఆయన మొత్తం ఆశీర్వదించి రాబో తరాలలో నీ యొక్క కుమారుడుగా నేను రాబోతూ ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నప్పుడు, ఇంతగానో నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిను ప్రభు అనేటువంటి మాటలు మనము చెప్పగలుగుతాం. నేటి దినము మొదలుకొని దేవుని యొక్క కాంతి, మనం వెలిగించినటువంటి క్రిస్మస్ సుధామధుర కిరణాలు అని పాడాం. ఆ కిరణాలు మన హృదయాలలో ప్రసరింపజేయనట్లు పరిశుద్ధాత్ముడు యవ్వన సమాజం అంతటి మీద తన యొక్క ఆత్మను కుమ్మరించి నడిపించునుగాక. ఆమేన్.